హరే కృష్ణ. ఈరోజు ఎవరు చదువుతారు? తులసి బ్రజకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణాం ప్రభుజీ. స్టార్ట్ చేయమంటారా ప్రభుజీ? ఎస్ మాతాజీ, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ప్రభుజీ. భగవానుడు అంతటా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవడం. ప్రహ్లాద మహారాజు తన తోటి విద్యార్థులకు భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని వివరిస్తున్నాడు. భగవంతుడు తన అంశరూపముల ద్వారా భగవానుడు అంతటా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవడం ద్వారా వ్యాపించి ఉన్నప్పటికీ అతడు తన అస్తిత్వమును కోల్పోడు. ఇది చాలా విశేషం. అతడు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అతడు సాకారుడైన పరమ పురుషుడు. మన భౌతిక దృష్టిలో ఏదైతే అంతటా వ్యాపించి ఉంటుందో దానికి రూపం, సాకారం ఉండదు. కానీ భగవంతుడు అలా కాదు. ఉదాహరణకు సూర్యరశ్మి అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ గోళంలో సూర్యుడు స్థిరంగా ఉన్నాడు. అది మనం చూడవచ్చు. కేవలం సూర్యలోకమే కాదు, సూర్యుడు కూడా అక్కడ ఉన్నాడు. అతని పేరు వివస్వాన్. మనకు వైదిక శాస్త్రాలకు భగవానుడు అంతటా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవడం ద్వారా ఈ విషయం తెలుస్తుంది. ఇతర గ్రహాలలో ఏమి జరుగుతుందో కేవలం ప్రామాణిక వ్యక్తుల నుండి మాత్రమే వినగలం. మరొక మార్గం లేదు. ఆధునిక యుగంలో శాస్త్రజ్ఞులు ఈ విషయంలో ప్రామాణికులుగా భావిస్తున్నాం. మేము చంద్రుని చూసాం, అది అలా లేక ఇలా ఉంది అని వారు అంటూ ఉంటారు. మనం వారి వెంట చంద్రలోకానికి వెళ్ళి చూడకపోయినా ఉంది అని వారు అంటారు. చూడకపోయినా వారిని నమ్ముతాం. నమ్మకం అనేది ప్రాథమిక సూత్రం. మీరు శాస్త్రజ్ఞులైనా లేదా వేదాలనైనా నమ్మవచ్చు. అది మీరు ఏ ప్రమాణాన్ని నమ్ముతున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. పతనం లేనిది, సంపూర్ణమైనది. కానీ శాస్త్రజ్ఞుల నుండి పొందే జ్ఞానం లోపాలతో కూడుకున్నట్టుది. ఎందుకు శాస్త్రజ్ఞులు జ్ఞానం లోపంతో కూడుకున్నది? ఎందుకనగా భౌతిక ప్రకృతి వలన బద్ధుడైన సామాన్య జీవి 4 లోపాలను కలిగి ఉంటాడు. ఏమిటవి? మొదట, బద్ధజీవుడు లోపములతో కూడిన ఇంద్రియాలను కలిగి ఉంటాడు. మనం సూర్యబింబాన్ని చూసినప్పుడు అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకు? అది మనకు భూగోళం కంటే ఎన్నో రెట్లు పెద్దది. అయినను మనకు చిన్న గోళం లాగా కనిపిస్తుంది. మనందరికీ తెలుసును, మనకి చూడగల శక్తి, వినగల శక్తి మరియు ఇతర ఇంద్రియాల శక్తులు పరిమితమైనవి అని. లోపాలు గల ఇంద్రియాలను కలిగి ఉండుట వలన బద్ధజీవుడైన వ్యక్తి ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడైనను తప్పకుండా పొరపాట్లను చేసే అవకాశం ఉంటుంది. కొద్ది కాలం క్రితం ఈ దేశంలో శాస్త్రజ్ఞులు ఉపగ్రహాన్ని రోదసిదలోనికి పంపించే ప్రయత్నం చేసినప్పుడు అది ఒకసారి మంటలకు గురై బూడిదిగా మారింది. దీనికి కారణం ఏదో పొరపాటు. బద్ధజీవుడు తప్పకుండా పొరపాట్లను చేస్తాడు. ఎందుకంటే అది జీవిత లక్షణం. పొరపాట్లు చిన్నవి లేక పెద్దవి ఏవైనాను కావచ్చును. అయినను భౌతిక ప్రవృత్తి కారణంగా బద్ధుడైన మానవుడు ఖచ్చితంగా పొరపాట్లను చేస్తాడు. అలాగే బద్ధజీవుడు తప్పకుండా భ్రాంతిలో ఉంటాడు. ప్రతిసారి ఒకదానిని మరొకదానిగా భావించి పొరపాటు చేస్తాడు. ఉదాహరణకు, మనం ఈ శరీరం కానప్పటికీ శరీరమే నేను అని భావిస్తాం. ఈ శరీరం నేను అని భావించుటయే భ్రాంతి. ఈ ప్రపంచం మొత్తం అదే భ్రాంతిలో నడుస్తుంది. కనుక శాంతి లేదు. నేను భారతీయునని భావిస్తే మీరు అమెరికన్ అని భావిస్తున్నారు. చైనా వారు చైనీయులుగా భావిస్తున్నారు. ఈ భారతీయులు, అమెరికన్లు, చైనీయులు ఏమిటిది? శరీరం అనే దానిపై ఆధారపడిన భ్రాంతులు తప్ప మరొకటి కాదు. మోసం చేయాలని ప్రవృత్తి బద్ధ జీవితంలోని 4వ లోపం. నేను మూర్ఖుడైనను చేయాలనే ప్రవృత్తి బద్ధ జీవితంలోని 4వ లోపం.
నేను మూర్ఖుడైనను విద్యావంతుడి వలె ప్రవర్తిస్తాను. భ్రాంతి మరియు పొరపాట్లు చేసే స్వభావం గల వారందరూ మూర్ఖులై కానీ అలాంటి మూర్ఖులు తమకు తాము అపరిమితమైన జ్ఞానానికి మూలంగా భావిస్తారు. కాబట్టి ప్రతి బద్ధజీవి లోపాలతో కూడిన ఇంద్రియాలను కలిగి పొరపాట్లను చేస్తూ భ్రాంతికి లోనయ్యే తత్వం కలిగి మోసం చేయాలనే ప్రవృత్తిలో ప్రభావితులై ఉంటారు. బద్ధజీవుల నుండి వాస్తవ జ్ఞానాన్ని ఆశించడం ఎలా? వారి వద్ద నుండి వాస్తవ జ్ఞానాన్ని పొందటం సాధ్యం కాదు. ఒక వ్యక్తి శాస్త్రవేత్త, తత్వవేత్త లేక ఏదైనను అతడు లోపాలకు బద్ధుడు కాబట్టి అతడు ఎంతటి విద్యావేత్త అయినను పరిపూర్ణ సమాచారాన్ని ఇవ్వలేడు. ఇది వాస్తవం. పరిపూర్ణ జ్ఞానాన్ని ఎలా పొందగలమని మీలో ఎవరైనా ప్రశ్నించవచ్చు. శ్రీకృష్ణుని ద్వారా ప్రారంభమైన ఆధ్యాత్మిక గురు శిష్య పరంపర ద్వారా జ్ఞానాన్ని పొందవలెను. భగవద్గీత 4.123లో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు: అర్జున, భగవద్గీత జ్ఞానాన్ని మొదట నా ద్వారా సూర్యదేవునికే, మరియు సూర్యదేవుడు అతని కుమారుడైన మనువునకు, తిరిగి మనువు అతని కుమారుడైన ఇక్ష్వాకునికి, మరియు అతడు తన కుమారునికి, ఇలా పరంపర ద్వారా జ్ఞానం యథాతథంగా అందించబడింది. కానీ దురదృష్టవశాత్తు ఈ గురు పరంపర ఇప్పుడు నశించినది. కనుక ఓ అర్జున, నీవు నా ప్రియమిత్రుడు మరియు మంచి భక్తుడవు అయినందున తిరిగి ఈ జ్ఞానమును నీకు అందిస్తున్నాను. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందు పద్ధతి ఇది. దివ్య శబ్దమును గురు శిష్య పరంపర ద్వారా పొందాలి. వైదిక జ్ఞానమంతా మనం భగవంతుని అర్థం చేసుకోవటానికి తోడ్పడే దివ్య శబ్ద ప్రకంపనం. భగవంతునికి మరియు సర్వవ్యాపకుడైన పరమాత్మకు తేడా లేదు అని ప్రహ్లాద్ మహారాజు తెలుపుతున్నారు. ఈ విషయం బ్రహ్మ సంహితలో చెప్పబడింది. భగవానుడు తన ధామంలో నెలకొని ఉన్నప్పటికీ అతని అంతటా వ్యాపించి ఉన్నాడు. కానీ మన లోపాలతో కూడిన ఇంద్రియాల వలన సర్వవ్యాపి అయిన భగవానుని చూడలేకున్నాము. భగవానుని చూడలేకపోయినను అతన్ని అనుభూతి ద్వారా గ్రహించగలం. భగవంతుడైన జీవి భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని విషయాన్ని అనుభూతి చెందగలడు. బుద్ధిమంతుడైన జీవి భగవంతుడి అంతటా వ్యాపించి ఉన్నాడని విషయాన్ని అనుభూతి చెందగలడు అని ప్రహ్లాద మహారాజు తెలుపుతున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఎవరైనాను గదిలో కూర్చున్నను గదిలో వెలుతురును బట్టి ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడని గ్రహింపవచ్చును. అలాగే ఎవరైతే గురు శిష్య పరంపర ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని పొందరో వారు అన్నింటా విస్తరింపబడిన భగవంతుని శక్తిని చూడగలరు. కనుకనే వారు భగవానుడి అంతటా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోగలరు. భౌతిక ఇంద్రియాల ద్వారా మనం వేటిని గ్రహించగలం? కేవలం మనం ఈ భౌతికమైన కళ్ళు ఏమి చూడగలవో వాటిని చూడగలం. భూమి, నీరు, నిప్పును మాత్రమే చూడగలం. స్పర్శ ద్వారా గాలిని అనుభూతి పొందుతున్నాం, దానిని చూడలేం. కానీ స్పర్శ ద్వారా దాన్ని గ్రహించగలం. శబ్దం ద్వారా ఆకాశం ఉందని అలాగే మనం ఆలోచింపగలుగుతున్నాం, అనుభవించగలుగుతున్నాం మరియు ఇష్టపడుతున్నాం. కనుక మనం మనసు కూడా కలదని అర్థం చేసుకోగలం. అలాగే మనసును ఆదేశించు బుద్ధి కూడా కలదని అర్థమవుతుంది. మనం మరింత ముందుకు వెళ్ళినచో నేను చైతన్యం కలవాడనని తెలుసుకుంటాము. అంతేకాక ఎవరైనా మరికొంత ప్రగతిని సాధింపగలిగితే వారు చైతన్యానికి ఆధారం ఆత్మ మరియు అన్నింటికన్నా ఉన్నతమైనదని పరమాత్మ అని తెలుసుకోగలరు. మన కంటికి కనిపించే ప్రతిదీ భగవంతుని న్యూన్య శక్తికి చెందిన విస్తరణయే. భగవంతుడు ఉన్నత శక్తిని కూడా కలిగి ఉన్నాడని ఉన్నత ప్రమాణముల ద్వారా తెలుసుకోగలము. దానిని మనం ప్రత్యక్షంగా కూడా గ్రహింపవచ్చును. ఉదాహరణకు చైతన్యం శరీరం అంతటా వ్యాపించి ఉన్నదని మనం గ్రహించగలం. శరీరంలో ఏ భాగాన్ని గిల్లినా మనకు బాధ కలుగుతుంది. శరీరం అంతటా చైతన్యం వ్యాపించి ఉన్నదని అర్థం. భగవద్గీత 2.17లో శ్రీకృష్ణుడు శరీరం అంతటా చైతన్యం వ్యాపించి
ఉన్నదని మరియు దానిని శాశ్వతమైనదిగా తెలుసుకొనుటకు ప్రయత్నించాలని చెబుతున్నారు. అలాగే విశ్వమంతటా చైతన్యం వ్యాపించి ఉన్నది. కానీ అది మన చైతన్యం కాదు. అది భగవంతుని చైతన్యం. ఇలా భగవానుడి పరమాత్మను తన చైతన్యంలో అంతటా వ్యాపించి ఉన్నాడు. దీనిని అర్థం చేసుకోగలిగిన వారు కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించినట్లు అర్థం. మన చైతన్యాన్ని కృష్ణ చైతన్యంతో అనుసంధానం చేసినట్లయితే అది మనల్ని పరిపూర్ణులని చేస్తుందని అర్థం. మన చైతన్యం ఆ చైతన్యంలో కలిసిపోతుందని అర్థం కాదు. కానీ మరొక అర్థంలో మనం ఆ చైతన్యంలో ఐక్యమైనను మన వ్యక్తిత్వాన్ని అనగా ఉనికిని కోల్పోము. నిరాకార బ్రహ్మ సిద్ధాంతానికి మరియు కృష్ణ చైతన్య సిద్ధాంతానికి గల తేడా ఇదే. నిరాకారవాదులు సిద్ధాంతం ప్రకారం పరిపూర్ణత్వం అనగా నిరాకార బ్రహ్మంలో ఐక్యమై వ్యక్తిత్వాన్ని కోల్పోవుట. కానీ మేము చెప్పేదేమనగా పరబ్రహ్మంలో ఐక్యమైనను మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోము. ఇది ఎలాగంటే విమానాశ్రయం నుండి బయలుదేరి దా చాలా ఎత్తులోకి దూరంగా వెళ్ళినప్పుడు మనం విమానాన్ని చూడలేము. కేవలం ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. దీని అర్థం విమానం తన ఉనికిని కోల్పోయిందని కాదు. అది అక్కడే ఉంది. మరొక ఉదాహరణను తీసుకుంటే పచ్చని రంగు గల పక్షి పచ్చని రంగు గల చెట్టులోనికి దూరితే దానిని గుర్తింపలేకపోవచ్చు. అయినను చెట్టు మరియు పక్షి రెండును స్థితిని కలిగి ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుడు అత్యున్నత చైతన్యం గలవాడు. మన చైతన్యం అతని చైతన్యంతో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనం పరిపూర్ణత్వమును పొందినప్పటికీ వ్యక్తిత్వాన్ని కోల్పోము. భగవంతునితో సంబంధం కలిగి ఉన్నను ప్రతి మానవుడు ప్రతి జీవి తమ వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా నిలుపుకుంటారు. కానీ కొందరు అజ్ఞానులు భగవంతునికి మరియు అతని భక్తులకు అంతరం లేదని భావింతురు. అది కేవలం వారి అజ్ఞాన స్థితిని మాత్రమే తెలుపుతుంది. మనం భగవంతుని చైతన్యాన్ని లేక మన వ్యక్తిగత చైతన్యాన్ని చూడలేం. కానీ చైతన్యం కలదనేది మాత్రం సత్యం అని ప్రహ్లాద్ మహారాజు తెలుపుతున్నారు. చైతన్యం కలదని ఎలా తెలుసుకోగలం? ఆనందాన్ని అనుభూతి చెందటం ద్వారా మన చైతన్యాన్ని మరియు భగవంతుని చైతన్యాన్ని అవగాహన చేసుకోగలుగుతాం. చైతన్యం కలదు కాబట్టి మనం ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం. చైతన్యం లేకుండా ఆనందాన్ని అనుభవించలేం. కేవలం చైతన్యం ద్వారానే మన ఇంద్రియాలను ఉపయోగించి మనకు కావలసినట్లుగా వాటి ద్వారా ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం. ఈ చైతన్యం శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు మనం మన ఈ ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని అనుభవించలేం. మనం పరమ చైతన్యం యొక్క అంశాలు కనుకనే మనలో చైతన్యం గలదు. ఉదాహరణకు ఒక నిప్పు కణం నిప్పులో ఒక చిన్న భాగమైనప్పటికీ అది కూడా నిప్పే. అలాగే అట్లాంటిక్ సముద్రంలోని అన్ని లక్షణాలతో పాటు ఉప్పుగా ఉండే ఆ గుణం సముద్రంలోనికి ఒక చిన్న నీటి బొట్టులో కూడా ఉంటుంది. అలాగే భగవంతునిలో ఆనందించగల శక్తి ఉండటం వలన మనం కూడా ఆనందాన్ని అనుభవించగలము. భగవంతుడు పరమేశ్వరుడు అన్నిటినీ నియంత్రించే శక్తి గలవాడు. అందుకే మనం కూడా ఈశ్వరులం లేదా నియంత్రించే వారమే. ఉదాహరణకు నాకు కొద్దిగా నియంత్రణ శక్తి ఉండుట వలన నాకు దగ్గు వచ్చినప్పుడు నీటిని అందుకోగలమును. మన సామర్థ్యాన్ని బట్టి మనమందరం కొద్దో గొప్పో నియంత్రణ శక్తిని కలిగి ఉంటారు. అంతేకాని మనం పరమేశ్వరులము కాము. భగవానుడు శ్రీకృష్ణుడు పరమేశ్వరుడు కనుక తన భిన్న శక్తుల ద్వారా ఈ సృష్టి వ్యవహారాలకు నియంత్రిస్తున్నారు. నేను నా శరీరంలోని పనులను కొంతవరకు నియంత్రిస్తున్నానని భావిస్తున్నాను. కానీ నేను పరమేశ్వరుని కాదు. కనుక శరీరంలో ఏ కొద్ది ఇబ్బంది కలిగినను నేను వైద్యుని వద్దకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే నాకు ఇతర శరీరాలను నియంత్రించే శక్తి లేదు. నేను ఈ చేతిని నా చెయ్యి అని అంటాను. ఎందుకంటే నాకు కావలసినట్లుగా నా చేతిని ఉపయోగించగలను. కానీ నేను మీ చేతిని అట్లు నియంత్రించలేను. మీ చేతిని కదిలించాలనుకుంటే అది నా నియంత్రణలో లేదు. అది మీ శక్తి పైననే ఆధారపడి ఉండును. మీరు కావాలనుకుంటే
మీ చేతిని కదిలించవచ్చును. అందుకే నేను మీ శరీరాన్ని, మీరు నా శరీరాన్ని నియంత్రించలేరు. కానీ పరమాత్మ నీ శరీరాన్ని, నా శరీరాన్ని, మనందరి శరీరాలను నియంత్రించును. భగవద్గీత 13.13లో 1-3లో శ్రీకృష్ణ భగవానుడు ఇలా తెలుపుతున్నారు. జీవాత్మ అయిన మీరు ఈ భౌతిక శరీరాన్ని ఆశ్రయించి ఉన్నారు. మీ శరీరం కర్మలు చేయటానికి తగిన క్షేత్రం కనుక మీరు ఏ కర్మలు చేసినను అవి మీ క్షేత్రమైన శరీర పరిధిని దాటలేవు. ఒక ప్రదేశంలో బంధించబడిన జంతువు ఆ ప్రదేశానికి లోబడి సంచరిస్తుంది కానీ ఆ ప్రదేశ పరిమితిని దాటి ముందుకు వెళ్ళలేదు. అలాగే మీ పనులు, నా పనులు మన శరీర పరిమితులకు లోబడి ఉంటాయి. నా శరీరం నా పనులు చేయటానికి నిర్దేశింపబడిన క్షేత్రం అలాగే మీ శరీరం మీ పనులు చేయటానికి నిర్దేశింపబడిన క్షేత్రం కానీ నేను అందరి క్షేత్రాల్లో వ్యాపించి ఉన్నాను అని శ్రీకృష్ణుడు తెలుపుతున్నారు. శ్రీకృష్ణునికి స్వాంస్వరూప పరమాత్మునిగా నీ శరీరంలో ఏమి జరుగుతున్నదో, నా శరీరంలో ఏం జరుగుతున్నదో, అలాగే కొన్ని లక్షల కోట్ల జీవరాశుల శరీరాలలో ఏం జరుగుతున్నదో తెలుసును. అందుకే అతడు పరమేశ్వరుడు. మన శక్తి పరిమితమైనది కానీ అతని నియంత్రణ శక్తి అపరిమితమైనది. అతని నియంత్రణ శక్తి, అతని పరమ సంకల్పం వలన ఈ భౌతిక సృష్టి నడుస్తుంది. ఈ విషయం భగవద్గీత 9.10లో కూడా చెప్పబడింది. శ్రీకృష్ణుడు ఇట్లు చెబుతున్నారు, నా అధ్యక్షతన ఈ భౌతిక ప్రకృతి పనిచేయుచున్నది. ఈ భౌతిక జగత్తునకు మీరు చూసే అద్భుత వస్తువులన్నీ కూడా నా పరమ నియంత్రణ ద్వారానే కొనసాగుతున్నవి. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హరే కృష్ణ. దండప్రణామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రహ్లాద మహారాజు చిన్న పిల్లవాడండి, కానీ ఇవన్నీ మంచి మంచి విషయాలు చెప్తున్నాడు స్నేహితులని చూడండి. అది కూడా ఎవరు ఆయన స్నేహితులు? రాక్షసులు. చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, మనం నేర్చుకున్న మంచి మనకి ఇంకా దృఢంగా విశ్వాసంగా మారాలి, మనం నేర్చుకున్న మంచి విషయాలు మనకి గుర్తుండాలి అని అంటే 10 మందికి చెప్పాలి అని చాలాసార్లు మనం విన్నాం. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి చెప్తామో మనకి ఎంత తెలిస్తే అంత అండి. మనం ఎప్పుడైతే మంచిగా నియమాలు పాటిస్తూ మనము ఎంత చెప్తే అంతగా చక్కగా మనం కానీ విని వాటిని 10 మందికి చెప్పుకోగలిగితే మనకి తెలిసిన మంచి వల్ల ఒక 10 మందికి ఉపయోగము వస్తుంది. మనం విన్న విషయాలు మళ్ళీ మనకి స్మరణలోకి వస్తాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రహ్లాదుడు తమ రాక్షసులైన స్నేహితులకి ఈ విషయాన్ని చెప్తున్నారు. అయ్యా, మనం చైతన్యం కలిగిన వాళ్ళము. చైతన్యం కలిగిన వాళ్ళం కాబట్టే ఎలా మనకి చైతన్యం కలిగిన వాళ్ళము అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుపాదుల వారు. ఎందుకంటే మనం కూడా ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాము. భగవంతుడు ఆనంద స్వరూపుడండి, సచ్చిత్ ఆనంద. అందుకే మనం వెంకటేశ్వర స్వామిని చూసామనుకోండి, ఆయన ఆనంద నిలయంలో ఉంటాడు. భగవంతుడు ఆనంద నిలయంలో ఉంటాడు. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది. ఎక్కడైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తామో అక్కడ ఆనందం ఉంటుంది. ఎక్కడైతే భగవంతుడి యొక్క నామ జపం చేస్తామో అక్కడ ఆనందం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఆనందానికి నిలయం కాబట్టి. ఇప్పుడు ఒక దగ్గర మీరు చూసినట్టయితే మనము
ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరేటర్ తీస్తాం. జనరేటర్ దగ్గర ఒక పవర్ హౌస్ దగ్గర చాలా వోల్టేజ్ ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసి ఒక్కొక్క ప్రదేశానికి పంపిస్తూ ఉంటాం. భగవంతుడు ఆనంద స్వరూపం. ఎవరెవరైతే భగవంతుడికి ఎంతెంత కనెక్ట్ అవుతే అంత ఆనందాన్ని పొందుతాడు. మన లోపల ఉందని మనం ఎంతగా కనెక్ట్ అవుతామో భగవంతుడితో, మన లోపల ఉంది, మనకి ఎంత ఇచ్చ ఉంది, మనకి ఎంత ఆనందము పొందాలి అని అనుకుంటాం. కానీ ఎవరైతే పూర్తిగా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అయ్యారో, అంటే ప్రభుజీ భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వటము అని అంటే మీరు 24 గంటలు నిమగ్నం అయిపోతారు ప్రభుజీ, మీరు బ్రహ్మచారి కదా, మరి మా పరిస్థితి ఏంటి? కాదండి. ఒక బ్రహ్మచారికి, ఒక గృహస్థకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి. ఎలా? మేము శారీరకంగా, మానసికంగా 24 గంటలు భగవంతుడి యొక్క సేవలోనే ఉండొచ్చు, డైరెక్ట్ సేవలో. కానీ మీరు మీ బాధ్యతను నిర్వర్తిస్తూ, తండ్రి ఇదంతా కూడా నీ కోసమే, నీ దయ వల్లనే నేను చేస్తున్నాను అనంటే, మీరు కూడా 24 గంటలు ఇంకొక భావన గృహస్థులుగా మనకు ఉండొచ్చండి. అయ్యో మేమెప్పుడు 24 గంటలు నీ డైరెక్ట్ సేవలో ఉంటాను తండ్రి, నాకు అలాంటి ఆపర్చునిటీ ఇస్తే స్వామి నీ యొక్క సేవ పూర్తిగా చేసుకుంటాను స్వామి అనే ఒక తపన కూడా మన హృదయంలో ఉండొచ్చు. కాబట్టి మనకి ఏంటి భగవన్ మహిమ అనంటే ఏం లేదండి, మనము ఆ స్వామి యొక్క సేవ ఆనందము అని తెలుసుకొని మనకి ఎంత కావాలి అని మనం అనుకుంటే దాన్ని అంతగా ప్రార్థన చేసి తెచ్చుకోవటమే భక్తి అని అంటే. ఇది విశేషం. ఆనంద నిలయము, మనం ఆనంద స్వరూపం. భగవంతుడు కాని మన హృదయంలో లేకపోయి ఉంటే, లేదా మనం అంటాం కదండి చేతన, కాన్షియస్నెస్, వీఆర్ కాన్షియస్ బీయింగ్స్. ఇప్పుడు మీకు మీకు విచిత్రం చెప్తాను. హ్యూమన్స్ ఆర్ లివింగ్ బీయింగ్స్ అని అంటారు. కానీ మన శాస్త్రం ప్రకారంగా ఈ శరీరం కూడా జీవం లేనిదే, కేవలం ఆత్మ మాత్రమే జీవం ఉన్నది. ఈ భౌతికమైన మ్యాటర్ ఈజ్ డెడ్. కానీ ఆత్మ ఏదైతే ఒక శరీరంలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ఈ శరీరాన్ని కాన్షియస్ అని అనగలుగుతాం. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. మనము భాగవతం చెప్పుకున్నప్పుడు, భగవద్గీత చెప్పుకున్నప్పుడు ఈ ఉదాహరణ విన్నారు మీరు చాలా సార్లు. ఒక ఆవిడ ఒక చక్కటి పంజరాన్ని ఏర్పాటు చేసుకొని దాని లోపల ఒక చిలక పెట్టుకొని చక్కగా పంజరాన్ని రోజు కూడా అలంకరణ చేస్తూ, రోజు కూడా బ్రహ్మాండంగా పాలిష్ చేస్తూ, రోజు కూడా బ్రహ్మాండంగా ఆ పంజరానికి చక్కటి గజ్జలు, మువ్వలు అలంకరణ చేస్తూ ఉంది. కానీ లోపలుండే ఆ చిలుకనికి మాత్రం ఏమీ తిండి పెట్టట్లేదు. మనము ఈ శరీరం తప్పకుండా శరీరం అండి. ఈ శరీరంలో మనం ఉన్నాము. ఈ శరీరం మనది. ఈ శరీరాన్ని మనము జాగ్రత్తగా వాడుకోవలే. ఎలా వాడుకోవాలండి ఈ శరీరాన్ని జాగ్రత్తగా? ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచ. ఋషికేన ఋషికేశ. ఋషి కవులు అంటే మన యొక్క ఇంద్రియాలకు అధిపతి అయిన స్వామి,
మన ఇంద్రియాలకు అధిపతి అయిన స్వామి యొక్క సేవ మనం చెయ్యాలి. అదే భక్తి అంటే. ఎంత మనము భక్తిలో ఉంటామో, ఎంత మనము భక్తిపరమైన సేవ చేస్తామో అంత ఆనందంగా ఉంటుంది. ఏంటండి సంబంధము అనంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎంత మనం భగవంతుణ్ణి యాక్సెస్ చేస్తే అంత ఆనందం మనం పొందగలుగుతాము. ఎందుకంటే ఆనంద ఘన స్వరూపము భగవంతుడు. మనందరికీ ఇప్పటికే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుందండి. ఎంత మనము భాగవతం విన్నప్పుడు మనకెంత ఆనందం కలిగినది, భగవంతుడి యొక్క సేవ చేసినప్పుడు ఎంత ఆనందం కలిగినది, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసినప్పుడు ఎంత ఆనందం కలిగింది, భగవంతుడి యొక్క కీర్తన చేసినప్పుడు ఎంత ఆనందం కలిగినది, భగవంతుడి యొక్క యాత్ర చేసినప్పుడు ఎంత ఆనందం కలిగినది. ఆ ఆనందం యొక్క ట్రైలర్ అని అంటాను చూడండి. భగవంతుడు మనకి ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటారు భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో. కానీ ఇప్పుడు దాన్ని చూసినప్పుడు, దాన్ని తెలుసుకున్నప్పుడు, దాన్ని ఎంత చక్కగా మనము మన భక్తి జీవితంలో ముందుకి తీసుకెళ్ళగలిగితే, మనం వాటి యొక్క అనుభవాలను గుర్తుపెట్టుకుంటూ మనం ఎంత సీరియస్ గా భక్తి చేయగలిగితే అంత మనము ఆ అనుభవాన్ని ఇంకింత 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 పొందగలము. ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క సీక్రెట్. చాలా ముఖ్యం అండి. మీకు కొన్ని విషయాలు చెప్తాను. నిజంగా మనము ఆ పవర్ సోర్స్ కి కనెక్టెడ్ అయ్యి ఉన్నామా మన జీవితంలో పక్కాగా అని మీరు తెలుసుకోవాలి అనంటే, మీరు చేయాల్సిన 5 విషయాలు చెప్తానండి. ఈ 5 మేము చేస్తున్నామా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు. ఈ 5 విషయాలు కానీ, ఇప్పుడు చూడండి, మనకి ఛార్జింగ్ పెట్టాము, ఛార్జింగ్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేస్తాం? దీంట్లో ప్లగ్ పాయింట్ లో కరెక్ట్ కూర్చుందా ఛార్జర్ అని చెక్ చేస్తాం. అంతేనా? ఇప్పుడు మనకు కానీ అయ్యో ఆనందం పొందట్లేదు భక్తిలో, మనం ఇది అది ఇది అది అనుకున్నాం అనుకోండి, మనం ఏం చెక్ చేసుకోవాలి? మన ప్లగ్ సరిగ్గా లోపలికి వెళ్ళిందా లేదా, ప్లగ్ లో పెట్టామా లేదా అనే మనం చూసుకోవాలి. సరే ప్రభుజీ ప్లగ్ లో ఉంది కానీ ఇంకా ఛార్జింగ్ అవ్వట్లేదంటే, మన ఫోన్ లో వైర్ దూరిందా లేదా కరెక్ట్ గా చూసుకోవాలి. అట్ లాస్ట్ ఏంటి మనకు కావాలి? కరెక్ట్ గా ఆ ప్లగ్ పాయింట్ నుంచి మనకి సోర్స్ ఉన్నదా లేదా. ఇది మనం చెక్ చేసుకోవడానికి మన జీవితంలో పరిశీలించవలసిన 5 అంశములు. చాలా మహత్వపూర్ణమైన ఈ 5 అంశముల గురించి నేను చెప్తాను. మీరు చూసుకోండి. ఈ 5 కూడా మన జీవితంలో చేస్తున్నామా? లేదు అని అన్నారనుకోండి, వీటికి సంబంధించిన ప్రశ్నలు మీరు అడగండి, మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి విషయం, ప్లగ్ సరిగ్గా ఉందా మన భక్తి జీవితంలో అని చూసుకోవడానికి మనము రెగ్యులర్ గా శ్రీల
ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదువుతున్నామా లేదా? మనము రెగ్యులర్ గా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదువుతున్నామా లేదా? ఎందుకో తెలుసా అండి? కృష్ణుడికి మనకి ఉన్న సంబంధం ఏంటండి? మన ఆచార్యులు. ఆయన వైర్ లాంటి వారు. ఆ వైర్ ని మనం కనెక్ట్ చేసుకోవాలి కదండి మన సిస్టమ్ కి. ఎలా మనం కనెక్ట్ చేసుకుంటాం మన ఆచార్యుల యొక్క మర్సీ? ఆయన కృష్ణుడి దగ్గర నుంచి పొందుతున్నారు. దాన్ని మన దగ్గరికి ఎలా పంపిస్తాం? ఆయన రాసిన వాంగ్మయం ద్వారా. ఆ ప్రభుజీ ప్రొద్దున పూట ప్రతిరోజు 15 మినిట్స్ చదువుతున్నాం కదా, రెగ్యులర్ గా చదువుకుంటున్నాను టిక్. అలా కాదండి. మనం చదువుతున్నాం సామూహికంగా. ఎందుకు సామూహికంగా చదువుతున్నాము అంటే వాటి పట్ల రుచి కలగాలి మీకు అని చదువుతున్నాం. ఆ ప్రాక్టీస్ ఎలాగైనా అలాగ పోకూడదు అని చదువుతున్నాం. కానీ కేవలం 15 నిమిషాలు చదవకూడదు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు ప్రతిరోజు నియమంగా మీ సాధనగా చదవాలి. కొద్దిసేపు మీకు ఎంతసేపు ఉందో మీరు సంకల్పం తీసుకోండి, ఇంతసేపు నేను చదువుతాను అని. రెండవ విషయం, ప్లగ్ పాయింట్ జాగ్రత్తగా ఉందా లేదా అని చూసుకోవడానికి మార్గం ఏమిటి? మీరు చేసే హరినామ జపము యొక్క క్వాలిటీ ఏంటి? ఎంత శ్రద్ధగా మీరు హరినామం జపం చేస్తున్నారు? ప్రభుజీ మేము 8 మాలలు చేస్తున్నాం ప్రభుజీ, 16 మాలలు చేస్తున్నాం ప్రభుజీ, 25 మాలలు చేస్తున్నారు ప్రభుజీ. మీరు ఎంత చేస్తున్నారనితో నేను అనట్లేదండి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి, ఎంత క్వాలిటీగా చేస్తున్నారు? ప్రభుజీ ఎట్లా ప్రభుజీ హరినామ జపం యొక్క క్వాలిటీని ఎట్లా మెజర్ చేయాలి మేము? చాలా సులభం అండి. మీరు చెప్పే మంత్రాన్ని మీరు వింటున్నారా లేదా? మీరు చెప్పే మంత్రాన్ని మీరు వింటున్నారా లేదా? ఇంతే మనం చూసుకోవాల్సింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం జపం చేస్తుంది, మనం వింటున్నామా? రెండయ్యాయా? మూడో విషయం గురించి ప్రస్తావన చేస్తాను, జాగ్రత్తగా వినండి. మన భక్తి జీవితంలో మనం కానీ ఆనందాన్ని పొందాలి అనంటే మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన 5 విషయాల గురించి చెప్తున్నాను. మూడవ విషయం, మనకి జీవితంలో ఏదో ఒక సేవ ఉన్నదా లేదా? ఇప్పుడు చూడండి, మనం ఎన్నోసార్లు ఈ విషయం గురించి మాట్లాడుకున్నామండి. భగవంతుడి యొక్క కృప మన జీవితంలో సేవ ద్వారా లభిస్తుంది. భగవంతుడి యొక్క ప్రేమ మనం పొందడానికి ఒక చాలా ముఖ్యమైన మార్గం ఏమిటి అనంటే భగవంతుణ్ణి ప్రేమతో సేవించటం. మనకంటూ ఒక సేవ ఉండాలండి మన జీవితంలో. ఎలాంటి సేవ ప్రభుజీ? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లిస్టులు చెప్తాను. ఎక్కడైనా మీరు ఆలయం దగ్గర ఉన్నారనుకోండి, ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నారనుకోండి, టెంపుల్లో సర్వీస్, టెంపుల్ అథారిటీస్ ఇచ్చిన సర్వీస్ ని మనం చక్కగా చేయాలి.
లేదు ప్రభుజీ మేము ఇస్కాన్ టెంపుల్ గా లేము, మేము చాలా దూరంగా ఉంటాం, అసలు మా దగ్గర చుట్టుపక్కల ఇస్కాన్ టెంపుల్ లేదు అని అనుకోండి. ఎవరైతే మీ శిక్షా గురువులు ఉన్నారో, లేదా ఎవరైతే మీరు భక్తి మార్గంలో గైడెన్స్ తీసుకుంటున్నారో వాళ్ళని అడగాలి. అయ్యా మేము ప్రభుజీ ఏదైనా లేదా మాతాజీ ఒక సర్వీస్ మాకు ఇవ్వండి, మేము చేయడానికి ప్రయత్నం చేస్తాము. లేదా మన ఇంట్లో చక్కటి శ్రీ విగ్రహాలు ఉన్నాయి, రాధాకృష్ణులు, జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, గౌర్నితాయ్, వాళ్ళ యొక్క సేవ చక్కగా చేసుకోండి. ఇలా ఏదో ఒక టాంజబుల్ సర్వీస్ అనేది మన దగ్గర ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఈ విషయం. ఫస్ట్ ఏమన్నాము, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకం శ్రీమద్ భగవద్గీత, భాగవతం, ఏవైనా ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు. అసలు ఏంటి మన ఆచార్యులు ఏం చెప్పాలనుకుంటున్నారు మనకి అనే విషయం తెలుస్తుంది. వాళ్ళకుండే భగవత్ ప్రేమ మనకు కూడా సోకుతూ ఉంటుందన్నమాట. ఒకటి, సాధనలో ముఖ్యమైన భాగము ప్రభుపాదుల వారి పుస్తకములు చదవటము. 2, క్వాలిటీ ఆఫ్ అవర్ హరినామం. మనం హరినామం చేసే ఒక పద్ధతి ఎలా ఉన్నది. 3వది ఏంటండి మనం అనుకున్నది, ఒక టాంజబుల్ సర్వీస్. ప్రతి ఒక్కళ్ళకి సేవ అనేది ఉండాలి. సేవ లేకుండా మనం భక్తులం అవ్వమండి. ఏదో ఒక సేవ మన దగ్గర ఉండాలి. 4వ విషయం చెప్తాను, మంచి అడ్వాన్స్డ్ డివోటీస్ యొక్క సాంగత్యం. సిన్సియర్, సీరియస్, సీనియర్ డివోటీస్ యొక్క అసోసియేషన్. ఇప్పుడు మనకి మన జీవితంలో ఎవరైనా చాలా మంచిగా భక్తి ప్రాక్టీస్ చేస్తున్న ఎగ్జాంపుల్ మన ముందు ఉందనుకోండి, అరే మనం కూడా అలా చెయ్యాలి, మనం కూడా అలా అవ్వాలి, మనం కూడా అలా భక్తి చేస్తే ఎంత బాగుంటుంది. మనకి ఏదన్నా ప్రశ్నలు వచ్చినప్పుడు మనం అడిగి వాటిని నివృత్తి చేసుకోవటం కానీ, ఒక చక్కటి ఎగ్జాంపుల్, ఒక వైబ్రెంట్ ఎగ్జాంపుల్ మన ముందు ఉందనుకోండి, ఎంత మనసు ఆనందపడుతుంది చెప్పండి. అరే ఇలా అవుతే ఎంత బాగుంటుంది, ఇలా నేను కూడా అవ్వాలి, ఇలా ఇంత బాగా సర్వీస్ చేయాలి, ఇంత బాగా మనం ఇది చేయాలి అనే ఒక తపన మన లోపల ఉంటుంది కదండి. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఒక సీనియర్ డివోటీ, ఒక చక్కటి భగవత్ సాంగత్యం, ఎవరైతే మంచిగా భక్తిని ఆచరిస్తున్నారో అటువంటి వారి యొక్క సాంగత్యం మనకి నిరంతరము కూడా ఉండేటట్టు చూసుకోవాలి. చాలా ముఖ్యమండి జీవితం. 5వ అత్యంత ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను వినండి. మన జీవితంలో భక్తి మార్గంలో అత్యంత ముఖ్యమైనది, ఒక 10 స్టార్లు పెట్టుకోండి పక్కన. ఇది లేకపోతే మనం ఎన్ని పైన ఉన్నాయి, ఎన్ని చేసినా సరే, ఇంకా 10 ఎక్స్ట్రా జాయిన్ చేసినా సరే మనకి ఏమి ఫలించవు అవి. ఏంటో ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది 5వ విషయం ఏంటి అని? ఎనీ గెస్సెస్? ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఎస్, లావణ్య మాతాజీ ఈస్ కరెక్ట్. 5వది వినయం, హ్యూమిలిటీ.
ఎంత మనకి తెలిసిందనేది గొప్ప విషయం కాదండి. ఎంత మనం చేస్తున్నామని గొప్ప విషయం కాదండి. ఎంత మనం వినయంగా ఉన్నాము అనేది ముఖ్యం. మనం రోజు రోజుకి మనం వినయం అవుతున్నామా? లేదా మనం గర్వపడుతున్నామా? నాకింతొచ్చు, నేనది చేస్తున్నా, నేనిచ్చేస్తున్నా, వాడు చూడు అలా చేస్తున్నాడు, వీడు చూడు ఇలా చేస్తున్నాడు, నేనెంత గొప్పవాడిని, ఇన్ని మానేశాను, ఇవన్నీ చేస్తున్నాను, అవ్వి ఇవ్వి అనే గర్వం ఉందా మనకి? లేదా మనం వినయంగా ఉన్నాం? వినయం చాలా ముఖ్యం. తృణాదపి సునీచేన తరోరివిసహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయా సదా హరి. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణు. ఈ వినయం మనకి రావాలి. భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఎంత వినయంగా ఉండగలిగితే అంత మనకి భగవత్ కృప లభిస్తుంది. ఈ 5 విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మన యొక్క ప్లగ్ బ్రహ్మాండంగా ఆ పవర్ సోర్స్ తో కనెక్ట్ అయినట్టే. అప్పుడు మన ఫోన్ అనేది, మన స్పిరిచువల్ ఫోన్ అనేది ఛార్జింగ్ అవ్వటం ప్రారంభం జరుగుతుంది. ఆ బ్యాటరీ ఎప్పుడైతే మనకి ఫుల్ ఛార్జ్ అవుతుందో బ్రహ్మాండంగా అన్ని రకములైన సేవలు మనం అందించగలుగుతాము. భగవంతుడికి, ఆచార్యులకి, భక్తులకి, సమాజానికి, దేశానికి, దైవానికి, ధర్మానికి. మన బ్యాటరీనే లేదనుకోండి, 1% 2% ఉందనుకోండి, ఏం చేస్తాం మనము? మనము ఆనందంగా ఉండలేము, ఎవరికి ఆనందాన్ని పంచలేము కూడా. కాబట్టి ఈ 5 ప్రశ్నలు, ఈ 5 విషయాలు కూడా నిరంతర పరిశీలనలో ఉంచండి. వాటిని చక్కగా ఆచరిస్తూ ఉండండి. ఆ ఆనంద ఘన స్వరూపమైన స్వామికి కనెక్టెడ్ గా ఉండండి. ఆ ఆనందాన్ని పొందండి మీ యొక్క జీవితాలలో కూడా. ఇది విశేషం. మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఆ ఆనందఘన స్వరూపానికి కనెక్టెడ్ అవ్వడానికే కదా ప్రతిరోజు ప్రొద్దున ఇంతమంది చక్కగా వస్తూ ఉన్నారు. మీకు ఆ ఇచ్ఛ తప్పకుండా ఉంది. ఆ ఇచ్ఛ ద్వారా మీరు చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉన్నదో, మీరు చేసే ఈ యొక్క నిష్ఠ ఏదైతే మీరు చూపిస్తున్నారో, దానికి భగవంతుడి యొక్క కృప పరిపూర్ణంగా తోడవ్వాలి అని మీరు ఈ 5 భక్తి మార్గములలో కూడా చక్కగా ముందుకెళ్ళాలి. చక్కగా వీటన్నిటిని పరిశీలన చేసుకుంటూ భక్తిలో ముందడుగులెయ్యాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాము. రేపు సాయంకాలం గరగ సంహిత ప్రవచనం ఉంటుంది. 5వ భాగం. చక్కగా జాయిన్ అవ్వండి. కృష్ణ లీలలు, మనం కృష్ణుడి యొక్క బాల్య లీలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. చాలా సంతోషం. వచ్చే వారం మనం 3వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీతని మళ్ళీ భక్తి శాస్త్రి క్లాస్ లో మనం ఒకసారి రివ్యూ చేసి మీకుండే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఫస్ట్ 1 to 3 చాప్టర్స్ లోవి తీర్చి వచ్చే వారం తర్వాత వారం నుంచి మనం 4వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ
రామ రామ హరే హరే. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై. రేపు మనము ఎప్పుడైతే జపా క్లాస్ లో జాయిన్ అవుతామో అప్పుడు మీకు ఎన్నో మంచి విషయాలు మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్వరూపంలో తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలానే ఈరోజు మన ఇస్కాన్ ఆదిలాబాద్ లో సర్వీసెస్ చేస్తున్న ప్రసన్న మాతాజీ యొక్క పుట్టినరోజు. చాలా ఎంతూజియాస్టిక్ గా సర్వీస్ చేస్తూ ఎంతో బ్రహ్మాండంగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినవన్నీ కూడా చాలా నిష్ఠగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ ఐదుకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన శ్రీనివాస్ ప్రభు ఇంకా ప్రసన్న మాతాజీ. చాలా బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తూ ఉంటారు. మన అందరం డివోటీస్ ఒకసారి అందరం కలిసి ఒకసారి ప్రసన్న మాతాజీకి ప్రార్థన చేద్దాం. తన పుట్టినరోజున మంచి భగవత్ ఆచార్య కృప కలిగి ఇంకా 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 సర్వీస్ చేయాలి అని ఒకసారి అందరం హరే కృష్ణ మహామంత్ర చెప్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ ఆల్ ది వండర్ఫుల్ సర్వీసెస్. హరే కృష్ణ. అండ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.